ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు చెప్పాలండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు కృప మనకు తోడుగా ఉండి గడిచిన రాత్రంతయు సుఖమైన మంచి నిద్రను ప్రభు ప్రసాదించి ఈ నూతన దినాన్ని ప్రభు ఆ స్వామి అనుగ్రహించాడు. అందరు బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం అందరు చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియులారా, మరి స్తోత్రాలు పాట, తర్వాత వాక్యం, ఆశీర్వాదం ఉంటుంది. కేవలము 10 నిమిషాల మట్టుగా మీరు మరి ఓపిక చేసుకొని మరి ఉండిపోండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో దలంచి స్తోత్రం చెల్లింతుము. మనస్ఫూర్తిగా ఈరోజంతా మీకు కృపాక్షేమం, శుభము, లాభము కలుగునుగాక. ఈరోజు కావాల్సిన కృపను దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం అందరూ చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి ఈ సంవత్సరం అంతా కృపా క్షేమము, నా ప్రభు యొక్క కటాక్షము మీకు ఉండునుగాక. నూతన కార్యాలు మీరు చూద్దురుగాక. అలాగే మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి క్షేమమైన ప్రయాణం, మరి దేవుని కాపుదల, దేవుని దూతలు మీకు తోడుగా ఉండునుగాక, కాచి కాపాడునుగాక. అలాగే ప్రియులారా, మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయనుగాక. పిల్లలు లేకుండా, అలాగే పిల్లలు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు దయదలుచునుగాక. నా ప్రభు మన భారతదేశాన్ని, పాలకులను, నాయకులను, ప్రభుత్వాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సామాజిక స్వచ్ఛంద మరి కార్యక్రమాలను బట్టి, సేవను బట్టి, అలాగే సంఘ పరిచయలను బట్టి, సంఘ కాపులను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, మరి సంఘాన్ని బట్టి కూడా ప్రభువుకు మహిమ చెల్లిస్తూ త్రేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ప్రియులారా, వాక్యములోనికి వెళ్ళిపోదాము. మరి నూతన వారంలో మనము అడుగెట్టాం కాబట్టి నా దేవుని ప్రియులారా, మరి ఈరోజంతా, ఈ వారమంతా మీరు చేసే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు కృప చూపునుగాక, సహాయం చేయునుగాక.
ఈ అరుణోదయ ప్రార్థనలో డెలిబరేటర్కి అంత వాక్యాన్ని చూద్దామండి. సరే అండి, మరి జకరియా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. జకరియా 4వ అధ్యాయము. స్తోత్రం. 4వ అధ్యాయం 6వ వచనం చదువుతానండి. 4:6 చదువుతాను నేను. అప్పుడతడు నాతో ఇట్లా, నేను జెరుబాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు. జడ్జెస్ న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9 నుండి నేను చదువుతాను. 9 నుండి 11 వరకు. మరి అక్కడ చూడండి. మరి ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి. ఆయన ఎవరండి? ఒత్నీయేలు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నియమింపబడ్డాడు, మొదటి న్యాయాధిపతిగా. ఇక్కడ చూడండి, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిము రాజైన కుషాన్రి షాతాయిమును అతన్ని అప్పగించెను, చేతికి అప్పగించెను. అతన్ని జయించెను. అతడు పేరు రాయబడింది, పలకడానికి కష్టంగా ఉంది కాబట్టి ఆ వ్యక్తిని జయించాడు. అప్పుడు 40 సంవత్సరాల దేశము నెమ్మది పొందెను. దేవుని ఆత్మ ఒత్నీయేలు మీదకి వచ్చింది. వాక్యం ఏముంటుంది ఇక్కడ? శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఏమండి, మనకెంత బలగమున్నా మనకెంత శక్తి ఉన్నా కొన్ని సమయంలో అది అక్కరకు రాదు, పనికిరాదు. దేవుని ఆత్మ ద్వారానే కఠినమైన జటిలమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. మూర్ఖులు సహితం మార్చబడుతున్నారంటే దేవుని ఆత్మే కదా. దేవుని ఆత్మ ఒత్నీయేలు మీదకి దిగి వచ్చినప్పుడు యుద్ధానికి పోయాడు, ఆ రాజును జయించాడు. ఒత్నీయేలు మీదకి దేవుని ఆత్మ రాగా ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడే వాక్యం ఉంటే ప్రియమటి దేవులారా, మీ మీదకి నా దేవుని ఆత్మ వచ్చునుగాక. హల్లెలూయా. ధైర్యము పొందుకునుగాక. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి వ్యతిరేక క్రియలు లయమైపోవునుగాక. మీ ఎదుట నేరకుండుగాక. హల్లెలూయా. జెరుబాబేలు శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మలు ప్రార్థించండి, స్తుతించండి. ప్రియులారా, ప్రతి అడ్డుబండలు తొలగిపోతాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ, శక్తి చేత కాదు, బలము చేత కాదు, మీ ఆత్మచేతని కార్యాలు జరిగించిన తండ్రి నీకు స్తోత్రం. ఒత్నీయేలు మీదకి అయ్యా మీ ఆత్మ దిగి వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేల్ పక్షమున యుద్ధను పోగా మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు అయ్యా మరి ఆ శత్రువులను, ఆ రాజును చేతికి అప్పగించావు. 40 ఏళ్ళు నెమ్మది ప్రశాంతంగా ఉంది ఆ రాజ్యమంతా. యేసు నామములో ప్రభువా, నీ నామములో అయ్యా నీ ఆత్మ మా మీదకి దిగి వచ్చునుగాక. వాక్యం ఉంటున్న వారికి మీదకి దిగి వచ్చునుగాక. కృప చూపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord.